నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. ధరల పతనం, రైతుల్లో అయోమయం. పంట ఉత్పత్తుల ధరలు పతనమవుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి, మిరపకు సరైన ధర పలకకపోవటంతో నష్టాల పాలవుతున్నారు. ధాన్యం, మొక్కజొన్న మినహా పెసలు, కందులు, మినుములు, వేరుశెనగ తదితర పంట ఉత్పత్తులు కనీస మద్దతు ధర కంటే తక్కువకే అమ్ముడుపోతుండటం గమనార్హం. గణనీయంగా తగ్గిన పత్తి దిగుబడులు. ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా ప్రస్తుతం 4 క్వింటాళ్ల పత్తి వస్తోంది. దీనికి తోడు విపణిలో కనీస మద్దతు ధర అందట్లేదు. ప్రభుత్వం సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేసినా చాలా తక్కువ మొత్తంలోనే అక్కడ సరుకు కొన్నారు. నాణ్యత సరిగ్గా లేదని తిరస్కరించటంతో మార్కెట్లలో బయట ప్రైవేటు వ్యాపారులు, దళారులకు రైతులు తక్కువ ధరకే అమ్ముకున్నారు. క్వింటా ధర 6,500 నుండి 7,000 పలికింది. మిరప రైతులపై ఎగుమతుల ప్రభావం. రైతులు గతేడాది మిరపనే మార్కెట్లో విక్రయిస్తున్నారు. గతేడాది క్వింటా గరిష్ట ధర అత్యధికంగా 22,000 వరకు ఉండటంతో మరింత పెరుగుతుందనే ఆశతో రైతులు, వ్యాపారులు నిల్వ చేశారు. ఏడాదిగా ధరలు తిరోగమన దశలో ఉన్నాయి. ఇంకా లక్షల బస్తాల మిరప ఏసీల్లో ఉంది. గతేడాది కర్ణాటకలో పంట బాగా పండటంతో దాని ప్రభావం ఇక్కడి మిరపపై పడింది. దీనికి తోడు ఎగుమతులు తగ్గిపోయాయి. నూనె పరిశ్రమలో మిరపను వినియోగించే వ్యాపారులు కర్ణాటక పంటపైనే ఆధారపడటంతో ధరలు తగ్గుముఖం పట్టాయని ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శి మెంతుల శ్రీశైలం తెలిపారు. కంది పంట విస్తీర్ణం తగ్గుముఖం. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో మిరప సాగు విస్తీర్ణం నామమాత్రంగా ఉన్నప్పుడు కంది పంట ఎక్కువగా సాగయ్యేది. 3 దశాబ్దాల క్రితం ఖమ్మం నగరంలోనే 25 కందిపప్పు మిల్లులు ఉండేవి. ఇప్పుడు 11 మాత్రమే పనిచేస్తున్నాయి. మధిరలో 9 ఉంటే అవన్నీ మూతపడ్డాయి. కొత్తగూడెల్లో 2ంటికి ఒక్కటే మిగిలింది. వైరాలో 6ంటికి 2 పనిచేస్తున్నాయి. కంది సాగు విస్తీర్ణం తగ్గటంతో దాని ప్రభావం మిల్లులపై పడింది. అందుకే కందిపప్పుపై ఇతర జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సంక్రాంతి తర్వాత కొత్త సరుకు వస్తుంది. ప్రస్తుతం విపణిలో కొత్త మిరప క్వింటాను 16,000 చొప్పున కొంటున్నారు. పత్తి క్వింటా ధర 6,800 నుండి 7,000 పలుకుతోంది. నాణ్యత ప్రమాణాలు బాగుంటే మరింత ఎక్కువ ధర లభిస్తోంది అని యార్డు కార్యదర్శి అన్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.